తెలంగాణ క్యాబినెట్ ఐక్యత ఇతర రాష్ట్రాల వాహనాలు వెంటనే ఇతర రాష్ట్రాల వాహనాలు వెంటనే ఇతర రాష్ట్రాల వాహనాలు వెంటనే తెలంగాణ క్యాబినెట్ ఐక్యత తెలంగాణ క్యాబినెట్ ఐక్యత అరాచకాలు అరాచకాలు బాయ్కాట్ 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 జై రేవంత్ జై రేవంత్ తెలంగాణ క్యాబినెట్ ఐక్యత తెలంగాణ క్యాబినెట్ ఐక్యత తెలంగాణ క్యాబినెట్ ఐక్యత అరాచకాలు అరాచకాలు 29 భారత్ దగ్గర ధర్నా చౌక్ 29 తారీఖు రోజు మనకు ధర్నాకు పర్మిషన్ దొరికిందన్న. ప్రతి డ్రైవర్ ఈ రోజు నుంచి 29 తారీఖు వరకు ప్రతి ఒక్క డ్రైవర్ కు తెలవాల్సింది ఏమనంటే నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ధర్నాలో పాల్గొనాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు తెలవాలి. ఈ రోజు నా ఒక్కడి కోసం కాదు, నీ ఒక్కడి కోసం కాదు, 10 మంది కోసం కాదు, వందల వేల మంది డ్రైవర్ల భవిష్యత్తు క్యాబుల మీద ఆధారపడి ఉంది. ఈ రోజు మనము ఈ ఒక్క ధర్నా అనేది మనం ధర్నా కాదు, చిన్నగా మనం స్టార్ట్ చేసినాం. మన యొక్క ఫేర్ ఇష్యూ నడుస్తుంది, ఆ ఫేర్ మనకు తగ్గుతుంది. దీనివల్ల మేము ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం, మా కుటుంబ పోషణ భారంగా అవుతుంది, మా పిల్లల్ని చదువుకొని చేయలేకపోతున్నాం, మా పిల్లలకు కనీసం వాళ్ళ బర్త్డేలో అయితే కనీసం ఒక చాక్లెట్ ఒక కేక్ తీసుకొచ్చే పరిస్థితులు మా బతుకులు ఉన్నాయన్న. ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి మన వ్యవస్థకు, మన గవర్నమెంట్ కి మన యొక్క బాధలు చెప్పుకునేందుకు మనం మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ప్రతి డ్రైవర్ అయినా చేతి కలుపుకుందాం. మనం ఒక్కరు ఉంటే విడిపోయినాం అనుకో, కలిసి కట్టు ఉంటే మనల్ని ఎవరు విడగొట్టలేరు. మనం ఒకరొకరుగా దూరంగా ఉంటే ఇట్లా విడిపోతాం. ఎన్నో గ్రూపులు వచ్చినాయి, ఎన్నో టీమ్ లీడర్లు వచ్చారు, ఎన్నో యూనియన్లు వచ్చినాయి. ఇంతవరకు ఏ యూనియన్ లీడర్ కూడా మనకేం చేయలేదు. యూనియన్ లీడర్లు ఎట్లుంటుందంటే డ్రైవర్లను 100 మందిని చూపిస్తుండ్రు, నలుగురు లోపడిపోతారు, వాళ్ళు టేబుల్ కింద చేతి పెడుతున్నారు, చేతి కలుపుకుంటారు, జబ్బులను నింపుకుంటారు, దెంగేస్తారు. కానీ డ్రైవర్ సమస్యలు ఏడా పరిష్కారం అవుతలేవు. అందుకని చెప్పేసి మన సమస్యలు మన డ్రైవర్లమే పరిష్కరించుకుందాం. మనకు ఏ యూనియన్ వద్దు, ఏ ఒక లెటర్ ప్యాడ్ వద్దు. మేము డ్రైవర్లము, మాకు కష్టాలు వచ్చినాయి, మీరు తీరుస్తారా తీరవరా? మాకు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే మాకు డ్రైవర్లను మేము ఆదుకుంటాం, మళ్ళీ తగిన గిట్టుబాటు ధర ఇస్తాం, ప్రభుత్వంతో ఒక యాప్ చేసి వాళ్ళకి తగిన ధర ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాన్ని ఏ కూడా ఆచరణ పెట్టే దిక్కు లేదు. అందుకే ఈ సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ మనం 29 తారీఖు రోజు మన యొక్క ధర్నా విజయవంతం చేయాల్సిందే కోరుతున్నాము. జై రేవంత్, జై రేవంత్, క్యాబినెట్ ఐక్యత, క్యాబినెట్ ఐక్యత, జై రేవంత్. ఇగో 29వ రోజు ఓలా, ఉబర్, ర్యాపిడో కంపెనీ బండ్లు కూడా చెప్పండి, ఫ్లీట్ బండ్లు కూడా చెప్పండి. ఆల్మోస్ట్ ఏ బండి కనపడే జాలు అయితే చూపిస్తారు, కానీ మన క్యాబ్ డ్రైవర్ మీద ఏదైనా జాలు ఉంటుందేమో, కానీ ఫ్లీట్ బండి కనపడితే మాత్రం బండి నాశనం చేయడం 100% ఖాయం. వేగనార్ కనపడిందంటే బండి రోడ్డు మీద అయిపోయింది, సర్వనాశనం చేస్తాం అంతే. ఈ రోజు నుంచి ఈ రోజు మనం ఒక్కరోజు బంద్ పెడితే ఇచ్చిండు 4000 ఆకలితో ఉన్నారు వీళ్ళు అని ఒక ఏరేసిండు. ఈ నుంచి ఎయిర్పోర్ట్ కు 4500 బుకింగ్ ఇచ్చిండు. ఈ రోజు ఆ రేట్లు మనకి ఎప్పటికీ రావాలి, ఈ రోజు ఒక్క రోజు కాదు.
అందుకని చెప్పేసి ప్రతి ఒక్క డ్రైవర్ శాంతియుతంగా ఈ రోజు నుంచి 29 తారీఖు వరకు శాంతియుతంగా ధర్నాలో పాల్గొనాలి. ఎవరైనా కూడా 29 తారీఖు రోజు ధర్నాలో పాల్గొనకుండా మేము ధర్నాలు చేస్తామంటే ఈ డ్రైవర్ల సహనాన్ని పరీక్షించద్దు. తోటి డ్రైవర్ మిత్రులకు చెప్తున్నాము, తోటి డ్రైవర్ మిత్రులారా దండం పెట్టి చెప్తున్నాము. మా డ్రైవర్ కష్టపడేది మీకోసం, మా కోసం, అందరి కోసం. మా ఒక్కరింటికి రాదు, రేట్ పెరుగుతాయి, మీకు కూడా రేట్ పెరుగుతుంది, మాకు రేట్ పెరుగుతుంది, మన కుటుంబాలు బాధపడతాయి. దయచేసి ఈ రోజు నుంచి 29 తారీఖు వరకు ఓలా, ఊబర్, ర్యాపిడో మిగతా ఆధారిత సంబంధిత బుకింగ్ అన్ని తీసుకోకుండా మానేసి స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని 29 తారీఖు రోజు ఇందిరా పార్క్ వద్ద మన యొక్క సభను విజయవంతం చేసి మన డ్రైవర్ ఆ సత్తా అంటే ఏందో ప్రభుత్వానికి చూపే దిశగా మనం ముందరికి వెళ్దాం. జై డ్రైవర్! బాయ్కాట్! 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 జై డ్రైవర్! జై డ్రైవర్! తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత! తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత! తెలంగాణ క్యాబ్ డ్రైవర్ల ఐక్యత! ఓలా ఊబర్ అరాచకాలు! ఓలా ఊబర్ అరాచకాలు! డౌన్ 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 డౌన్